ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఎర్లీగా వెళ్ళండి. అసలు ఏమైందంటే షాప్ క్లోజ్ చేసి వెళ్దాం పాలాయన వచ్చినాకని 8:30కి వెళ్ళినాం. మేము 8:30కి వెళ్ళేసరికల్లా అందులో ఎంట్రీ అయ్యి మేము చూసేసరికల్కి హాఫ్ అన్ అవర్కే అంటే 9 కల్లా లైట్లన్నీ బంద్ చేసిర్రు. ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్ అంతా ఆపేసిర్రు. ఫుడ్ కోర్ట్ కూడా సగం వరకు ఖాళీ అయిపోయినాయి. తొందరగా వెళ్ళడం మంచిది. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళినట్టయితే 5:30, 6 కల్లా వెళ్ళిపోండి లోపలికి. నేనైతే ఈ ఐస్ క్రీమ్ ఎప్పటి నుంచో తిందాం అనుకుంటున్నా. దీని కోలా ఐస్ అంటారు, మీకు అందరికీ తెలుసు. నా లైఫ్లో ఒక్కసారైనా టెస్ట్ చేస్తున్నా చేయనా అనిపించింది. అక్కడికి వెళ్తే తీరా భయ్య ప్లీజ్ భయ్య ఒక్కటన్నీ భయ్య ఎంతైనా పర్లేదు అంటే అక్కడ అయిపోయింది ఐస్ అయిపోయింది అని చెప్పారు. ఇంకా ఏం చేయలేక మా పిల్లలకి నార్మల్గా ఐస్ క్రీమ్ కొనిపించేసినాం. తర్వాతకి వాటర్ రైడ్ ఉంది, అక్కడ ఎక్కిద్దామంటే కాలు నొప్పులు వేస్తే వద్దులే అని ఆపేసినాం. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇదేందో ఉందండి, దీనికి మన కళ్ళకు పెడుతురు. దాంట్లో కొండలకి లేకపోతేనేమో ఏమన్నా హారర్ దాంట్లోకి లేకపోతేనేమో ఏమన్నా రైడింగ్ చేసినట్టు ఉంటుందంట. అంటే న్యాచురల్గా దాన్ని మనం చూడొచ్చు అని దాని మీదకి ఎక్కించినాం పిల్లల్ని. మాకైతే అసలు అనవసరంగా పోయినాం అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది. అందులో ఒకటి అక్కడ పెద్దగా చూడడానికి కూడా ఏం లేవు. అట్లాంటి జారుబండి అయితే పిల్లల్ని ఎక్కియొద్దు. ఇదే లాస్ట్ వీడియో. మీకైతే నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇట్లాంటి వీడియోస్ ఎన్నెన్నో పెడుతూనే ఉంటా. బాయ్.